వ్యక్తిగతంగా కానీ నా దేశ ప్రజలకు కానీ ఏ విధమైన హాని కలిగించే వస్తు పదార్థములను, డ్రగ్స్, మాదక ద్రవ్యాలను వినియోగించకూడదని ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు రాజాం టౌన్లో మున్సిపల్ కమిషనర్ గారు, డిఎస్పీ నేను, అలాగే సిఏ అశోక్ గారు, ఇంకా చాలామంది ఇక్కడికి ఈరోజు ఈ దండి యాత్ర 2.0 అనేది ఇక్కడ ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా భారీ ఎత్తున ఈ మన జాతీయ జెండాన్ని ప్రదర్శించడం జరుగుతూ ఉంది. ఇది మెయిన్ ఏంటంటే యువతలో మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కలిగించాలని, యువతని మాదక ద్రవ్యాలకి దూరంగా ఉంచాలని చేపట్టిన యాత్ర ఇది. ఈగల్ ఐజీ గారు ఆకే రవికృష్ణ గారు ఇది ప్లాన్ చేసిన ప్రోగ్రాం ఇది. ఈ ప్రోగ్రాంలో అందరూ పార్టిసిపేట్ చేసి దీన్ని దిగ్విజయంగా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. నిర్మూలనకై చేపట్టిన ఈ కార్యక్రమాన్ని దండి సత్యాగ్రహం మార్గంలో ప్రజల్లోకి చేరుగా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈరోజు మానవతా రాజాం శాఖ, గాంధీ స్మారక నిధి సమన్వయ బృందం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాజాం సబ్ బ్రాంచ్, ఇలాగా వివిధ స్వచ్ఛంద సంస్థలతో కలిసి చేపట్టిన ఈ కార్యక్రమానికి మరి చీపురుపల్లి డిఎస్పీ గారు, రాజాం టౌన్ సిఏ గారు, రాజాం మున్సిపల్ కమిషనర్ గారు, కాలేజ్ విద్యార్థులు, కాలేజ్ ప్రిన్సిపాల్స్ వీళ్ళందరి ఆధ్వర్యంలో కలాం ఫౌండేషన్ వారి టీం వారి ద్వారా 150 అడుగుల జాతీయ జెండాతోటి రాజాంలో ఒక గొప్ప ర్యాలీ నిర్వహిస్తున్నాము. దీన్ని ఒక సందేశంగా తీసుకొని సమాజంలోని మాదక ద్రవ్యాలకి దూరం పెట్టడానికి ప్రతి ఒక్కరు పాటుపడాలని చెప్పి కోరుకుంటున్నాం. అనే ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ తెలియచేసే విధంగా ఈరోజు రాజాంపట్నంలో జరుగుతున్నటువంటి ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ, ప్రజలంతా గమనించండి, మీలో మార్పు తేవడం కోసమే స్టూడెంట్స్ కానీ, పెద్దలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, మేము కానీ అధికారులందరం ముందుకు వస్తున్నాం. ప్రతి ఒక్క మనిషి కూడా ఒక్కొక్క వ్యక్తిని ఈ డ్రగ్స్కి దూరంగా ఉండే విధంగా కనుక మార్చగలిగితే ఈ సమాజాన్ని మార్చినంత అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా ఏదో నామమాత్రంగా భావించకుండా బాధ్యతగా తీసుకుని డ్రగ్స్కు దూరంగా ఉండి కుటుంబాలు రోడ్డును పడకుండా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.